నల్గొండ బస్టాండ్ను 1,50,00,000తో అద్భుతంగా తీర్చిదిద్దనున్నట్లు నల్గొండ నగర మేయర్ బుర్రి చైతన్య, మాజీ మున్సిపల్ చైర్మన్ క్రెడాయ్ అధ్యక్షుడు బుర్రి శ్రీనివాసరెడ్డి తెలిపారు. బస్టాండుకు వచ్చే ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకుగాను చలివేంద్రం ఏర్పాటు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. క్రెడాయ్ నల్గొండ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని నల్గొండ నగర మేయర్ బుర్రి చైతన్య, మాజీ మున్సిపల్ చైర్మన్ క్రెడాయ్ ప్రెసిడెంట్ బుర్రి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బస్టాండుకు వచ్చే ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకుగాను చలివేంద్రం ఏర్పాటు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. రోజుకు ఒకరి చొప్పున మజ్జిగ సైతం పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. నల్గొండ ఉమ్మడి జిల్లాలో నల్గొండ బస్టాండ్ పెద్దదని, ఈ బస్టాండును ఆధునిక బస్టాండుగా తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఇందుకుగాను 1,50,00,000 నిధులు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంజూరు చేశారని చెప్పారు. దీంతో 2 ప్లాట్ఫామ్లతో పాటు టాయిలెట్స్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఆర్ఎం జానరెడ్డి, డిఎం వెంకటరమణ, డిప్యూటీ మేయర్ ఆమెర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగూని రమేష్ గౌడ్, క్రెడాయ్ రాష్ట్ర కార్యదర్శి బండారు ప్రసాద్, క్రెడాయ్ ఎలైట్ ప్రెసిడెంట్ ఆమంచి రాజలింగం, క్రెడాయ్ చైర్మన్, ఐబీసీ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ ఏచూరి భాస్కర్, ప్రధాన కార్యదర్శి నాంపల్లి మనోహర్, కోశాధికారి దూదిపాల వెంకటరెడ్డి, కార్పొరేటర్ పిల్లి కృష్ణమరాజు, శ్రీనివాసరెడ్డి, సివిల్ ఇంజనీర్ పృథ్వీరాజ్, వంగాల అనిల్ రెడ్డి, మామిడాల రామారావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు నల్గొండ బస్టాండ్ ప్రాంగణంలో క్రెడాయ్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. వారికి చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ ఎండాకాలంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం వల్ల బస్టాండ్కి వచ్చే ప్రయాణికులకు దాహం తీర్చేవారు అవుతారు. అలాగే మజ్జిగ కార్యక్రమం కూడా ఈరోజు డెసిషన్ తీసుకున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. క్రెడాయ్ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అట్లాగే మన మంత్రి గారు కూడా బస్టాండ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలవగానే అక్కడ 2 ప్లాట్ఫామ్లు అలాగే టాయిలెట్స్ కూడా 1,50,00,000తో ఏర్పాటు చేయడానికి ఒప్పుకున్నారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా కూడా మెయిన్ సెంటర్లలో పెట్టాలని కోరుకుంటున్నాను. అసోసియేషన్ ద్వారా ఏదైతే చలివేంద్రం ఓపెన్ మూడోసారి ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్న మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, ఏంటంటే ఎండాకాలం అంటే నల్గొండలో ఎండ ఎక్కువ ఉంటుంది. సుమారు 40,000 ప్యాసింజర్స్ తోటి ఎప్పుడు కిక్కిరిసే నల్గొండ బస్టాండ్లో మనము వారికి ఉన్న ఒకటే కూలర్ను మనం క్రెడిట్ సంస్థ ద్వారా ఈరోజు చలివేంద్రం ఓపెన్ చేయబడినది. అలాగే అందరి విజ్ఞప్తి మేరకు మేము క్రెడిట్ సభ్యులందరూ కూడా రోజు ఒకరం 2 months మధ్యగా ఏర్పాటు చేయడానికి నిర్ణయించుకున్నాము. నేను మా సభ్యులందరూ సహకారంతో దాతృగా అలాగే గౌరవ మంత్రి గారు ఏదైతే ఈ ఆర్టీసీ బస్టాండ్ ఉందో దీన్ని 1,50,00,000తోటి మరీ సుందరీకరణకు కొత్తగా 2 ప్లాట్ఫామ్స్ మరియు టాయిలెట్స్ శాంక్షన్ చేశారు. ఇది త్వరలో పని స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఈ బస్టాండ్ నల్గొండ ఉమ్మడి జిల్లాకు పెద్ద బస్టాండ్. సో దీన్ని మనం మంత్రి గారు ఎమ్మటే బస్టాండ్ ఉన్న వసతులు తెలుసు. అలాగే ఇక్కడ ఉన్న ప్యాసింజర్స్ ఎండాకాలంకు దీన్ని కూలర్స్ కూడా పెడుతున్నారు, ఎయిర్ కూలర్స్ కూడా. ఎందుకంటే చాలా ఎండ ఉంటుంది కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈరోజు మరి క్రెడాయ్ వారి ఆధ్వర్యంలో మరి నల్గొండ బస్టాండ్ ప్రాంగణంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. వారికి ధన్యవాదాలు. గత సంవత్సరం కూడా మరి చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ఎంతో మంది దాహార్తికి వాళ్ళు తీర్చడం జరిగింది. నల్గొండ బస్టాండ్కి సుమారుగా 40,000 మంది ఫుట్ఫాల్ ఉంటుంది. అంటే 40,000 మంది ఈ నల్గొండ బస్ స్టేషన్ నుంచి ప్రయాణాలు సాగిస్తారు. ఈ క్రమంలో మరి సమ్మర్లో మా దగ్గర ఒకటే కూలర్ ఉన్నది. అది అందరికీ సరిపోకపోవచ్చు. ఆ పరిస్థితుల్లో మరి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంది. మరి ఈరోజు మేయర్ గారి చేతుల మీదుగా ఈ ఇనాగరేట్ చేయడం సంతోషకరం. సో మరి ఆర్టీసీ తరఫున మరి క్రెడాయ్ సభ్యులందరికీ, అదేవిధంగా శ్రీనివాసరెడ్డి గారికి, మేయర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నల్లగొండ క్రెడాయ్ ఆధ్వర్యంలో రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క చలివేంద్ర కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈరోజు నల్లగొండ బస్టాండ్లో ఆ యొక్క చలివేంద్రాన్ని నల్లగొండ మేయరు బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా డిప్యూటీ మేయరు, అదేవిధంగా మా క్రెడాయ్ సభ్యులందరూ కూడా ఈ యొక్క ఆర్ఎంఓ గారు, అదేవిధంగా డిఎం గారు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రారంభించుకోవడం జరిగింది. బస్టాండ్కు అనేక వ్యయప్రయాసాలకు వచ్చి ఆ యొక్క ప్రయాణికులకు దాహార్తిని
తీర్చే యొక్క ఉద్దేశంతో చల్లటి కుండలతోటి నీళ్ళు అందించాలనే సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేపడుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారాలే కాకుండా మనం సేవా కార్యక్రమాలను కూడా ముందుండాలనే సదుద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు మేము చేపడుతున్నాం. ముఖ్యంగా రేపు జరగబో అని వన మహోత్సవాలు కానీ అన్ని సేవా కార్యక్రమాలు కూడా నల్లగొండ క్రీడా ఇదే విధంగా ముందుకుంటుందని ఈ యొక్క కార్యక్రమాలు పాల్గొన్న నల్లగొండ క్రీడా చాప్టర్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. చలివేంద్రం గత సంవత్సరం కూడా 2 సంవత్సరాలు కూడా చలివేంద్రం ప్రారంభించిన ఇక్కడ క్రీడా తరఫున సభ్యుల సహకారంతో ఇక్కడ ప్రారంభించితే సక్సెస్ అయింది. చాలామందికి దావా అనేది తీర్చారు. ఈ సంవత్సరం కూడా అట్లా అదేవిధంగా వాటర్ ప్లాంట్ ఓపెన్ చేసి పట్టణ ప్రజలకు బస్టాండ్కి వచ్చి ప్రజలకు వాటర్ సప్లై చేసేసి ఈ 2-3 నెలల దాకా మంచి సప్లై చేస్తాం. అదేవిధంగా క్రీడాయి మా సభ్యుల దాతలతో కూడా పోయినసారి అబ్బగూరు రమేష్ గారు ఒక మాట చెప్పారు, మధ్య కూడా పెట్టండి 1 గంట సేపు. అంటే ఆ విషయంలో ఈసారి మేము క్రీడాయి తరపున సభ్యుల సహకారంతో రోజుకు ఒక సభ్యుని దాతగా నిర్ణయించుకొని అది 1000 రూపాయల 1500 మాట్లాడి మధ్యాహ్నం పూట మధ్య కూడా ఏర్పాటు కోసం సిద్ధం చేస్తున్నాం. ఎవరైతే ఇస్తారో ఆ దాత పేరు పెట్టేసి వాళ్ళ పేరు మీద ఆ రోజు ఆ క్రీడాయి తరపున సభ్యుని దాత పేరు నుంచి మధ్య కూడా సప్లై చేయడం ముందుకు రావాలని సభ్యులకు కోరుకుంటున్నాను. అందరూ కూడా మా సభ్యుల సహకారంతో ఇది ఏర్పాటు చేయడం సహకరించేందుకు ధన్యవాదాలు. ఈరోజు మనందరికీ కూడా ఎండాకాలము ఎంత తీవ్రంగా నల్గొండలో ఉంటుంది అనేది తెలుసు. వ్యక్తిగతంగా మనము వాటర్ అవైలబుల్ ఉన్న ప్రాంతాల్లోనే సంచరిస్తుంటాం. కానీ నిజంగా సాధారణ ప్రయాణికులు ఎవరైనా సరే బస్ స్టాండ్కి వస్తే వాటర్ అనేది మోస్ట్ ఎసెన్షియల్ థింగ్. అప్పుడు ఏమవుతుందంటే సడన్గా వాళ్ళ ప్రయాణంలో భాగంగా వాళ్ళకి ఫస్ట్ గుర్తొచ్చేది ఆకలి కూడా కాదు, దాహమే. కాబట్టి అట్లాంటి వాళ్ళ కోసము యాక్సెస్లో అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో గత ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది క్రీడాయి తరఫున. అదేవిధంగా ఈరోజు మన మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం, దీనికి కర్త కర్మ క్రియ అంతా కూడా ఆమంచి రాజలింగం గారు, అంటే ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది. క్రీడాయి అయినా కూడా ఎవరైనా ఒక ఉత్సాహవంతులు ఎవరైనా ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలంటే ఒకళ్ళు ఎవరైనా ఉత్సాహవంతులు ముందుకు ఉండాలి. కాబట్టి ఆ బాధ్యతని రాజలింగం గారు తీసుకున్నారు. వారికి మరియు మా క్రీడాయి సభ్యులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. आज नलगुंडा आरटीसी बस स्टैंड में जो क्रेडाई एसोसिएशन की तरफ से चलिवेंद्रम लगाए बहुत अच्छी बात है, क्योंकि यहाँ पे आरटीसी बस स्टैंड को बहुत लोग सफ़र करने के लिए आते रहते हैं. यहाँ पे पानी पिलाना बहुत अच्छा काम है. मैं शुक्रिया अदा कर रहा हूँ ये क्रेडाई एसोसिएशन को और हमारे मेयर साहिबा को भी बहुत बहुत शुक्रिया अदा कर रहा हूँ. క్రెడాయి సంస్థ ఆధ్వర్యంలో క్లాక్ టవర్ సెంటర్లో మరియు అదేవిధంగా బస్టాండ్ ప్రాంతంలో ప్రయాణికుల కోసం అని చెప్పేసి చలివేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందుకు గాను వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఇట్లాంటి కార్యక్రమాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయి. ఎందుకంటే మన దగ్గర వేడి ఎక్కువగా ఉంటుంది. ఎండాకాలం వచ్చిందంటే ఇప్పుడు మనం చూస్తూనే ఉన్న మార్చిలోనే ఈ విధమైన ఎండ వేడితో ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. కాబట్టిగా ఇట్లాంటి కార్యక్రమాలు తీసుకుంటే ప్రజల దాహార్తిని తీర్చడం ఎంతో ముఖ్యమైన విషయం. దీన్ని తీసుకొని ముందుకు పోతున్నందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నల్గొండ బస్టాండ్ ఆవరణలో క్రీడాయి ఆధ్వర్యంలో మన చలివేంద్రం ప్రారంభించడం క్రీడాయి చైర్మన్కు క్రీడాయి సభ్యులందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ గత 3 సంవత్సరాలుగా నల్గొండ బస్టాండ్ ఆవరణలో క్రీడాయి ఆధ్వర్యంలో మన చలివేంద్రం ఏర్పాటు చేయడంతో పాటు ఈసారి దాని సభ్యుల అందరి అభిష్టం మేరకు మన మజ్జిగ పంపిణీ కూడా చేయాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దాంట్లో భాగంగా నేను ఒక క్రీడాయి సభ్యునిగా నా వంతుగా కూడా నేను చేస్తానని చెప్పేసి తెలియజేస్తాను. ఈ చలివేంద్రాన్ని మేము గత 3 సంవత్సరాల నుంచి నిర్వహించబడుచున్నది. బస్టాండ్లో ఉన్న ప్రజలు వచ్చే ప్రయాణికులకు మంచిగా దాహార్తి తీరుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. గత 3 సంవత్సరాల నుంచి నల్గొండ బస్టాండ్ ఆవరణలో క్రీడాయి సంస్థ వారు వ్యాపారమే కాకుండా సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క చలివేంద్రాన్ని ఏర్పాటు అది కూడా పేరు వాడతో చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయం. అదేవిధంగా ఇక్కడే కాకుండా కూడా టౌన్లో చాలా వరకు వేడితోని ఇప్పుడు ఈ ఎండాకాలం కావాల్సింది మానవునికి ఫస్ట్ నీడ కావాలి, ఆ తర్వాత మొత్తం దప్పిక కావాలి. ఈ రెండే ముఖ్యమైనవి కనీస అవసరాలు. కాబట్టి ఈ చలివేంద్రాలతో పాటు చలో పందిర్లు కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా ఈ యొక్క స్వచ్ఛంద సంస్థలు లయన్స్ క్లబ్లు అయితే ఇతర స్వచ్ఛంద సంస్థలు అయితే యూత్ క్లబ్లు అయితే మీ విధంగా కోరుకుంటున్నాను. చలివేంద్ర గ్రామంకి వచ్చిన మేయర్ బురి చైతన్య గారికి మరియు ఆమంచి రాజలింగం గారికి మరియు బండారు ప్రసాద్ గారికి అందరికీ ధన్యవాదాలు.